ఇది చూడొచ్చు. ఇదైతే వీళ్ళు చేసేటప్పుడు కొన్ని మిస్ అవుతుంటారు. దీనికైతే సరైన టైంలో ఆ బంచ్ కవర్ అనేది కట్టలేదు. ఆ కట్టకపోవటం వల్ల మీరు ఇక్కడ చూస్తే పైన అంతా ఇట్లా మంగులాగా స్క్రాచెస్గా కనిపించి అంత ఎట్టుగా కానీ టేస్ట్ మాత్రం ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఎక్స్పోర్ట్కి వెళ్ళాలంటే మాత్రం ఇలాంటివి ఉండకూడదండి. సో అందుకని బంచ్ కవర్స్ మాత్రం నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను ఎక్స్పోర్ట్కి ఎప్పుడు వెళ్ళేటప్పుడు. సైజు కూడా కొంచెం అయితే పెరుగుతుంది ఆ బంచ్ కవర్ కడటం వల్ల. మాకైతే ఇది 25 నుంచి 30 కేజీస్ ఖచ్చితంగా వస్తుంది. కేజీ 50 రూపాయల లెక్కన మనం అమ్మితే ఒక 1000 రూపీస్, మినిమం 1000 రూపీస్ అనేది గెలకైతే ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారం మినిమం 1000 రూపీస్ అయితే వస్తుంది. కొన్ని టైమ్స్లో అంటే ఏప్రిల్ నుంచి జూలైలో బాగా గాలు ఎక్కువైనప్పుడు అరటి రేటు పెరుగుతుంది. అప్పుడు మనం మార్కెట్ కంటే ఇంకా ఎక్కువ ధరే దీని నుంచి తీసుకోవచ్చు. మాకైతే మాత్రం అరటి ఆ స్వీట్నెస్ పరంగా, దిగుబడి పరంగా మేము హైబ్రిడ్తో పోటీగా మేము దీన్ని పెంచుకొని అమ్మగలం. చూసినట్టయితే ఇది 1.5 acre ఉంటుందండి. ఇదంతా మా ఫ్రూట్ ఫారెస్ట్. ప్రతి 25 అడుగులకి అంటే పాలేకర్ గారి 36x36 మేము కొంచెం విజయరామ్ గారి ఆయన చెప్పినట్టు ప్రతి 25 అడుగులు ఇది 50x50 మోడల్ అండి. అంటే 50x50 బాక్స్, ఒక బాక్స్ 15 బాక్సులు ఉన్నాయి మనకి. ఆ 15 బాక్సుల్లో ప్రతి 25 అడుగుకి ఒక ఫ్రూట్ మొక్క ఉంటుంది అండి. యాక్చువల్గా ఇంకా 2 days ముందే కొయ్యాలి. పైనుంచి స్లోగా పండుతూ వస్తుంది. మేమైతే కెమికల్ ఏది స్ప్రే చేయము. ఇప్పుడు మార్కెట్లో మీకు దొరికేవన్నీ ఎథఫాన్ అనే కెమికల్ స్ప్రే చేస్తారు. ఆ స్ప్రే చేసి సాయంత్రం పూట ఇలా పచ్చిగా ఉన్నాయి ఎథఫాన్ అని స్ప్రే చేస్తే పగలకల్లా ఇలా ఎల్లోగా వచ్చేస్తాయి. అవి ఎల్లోగా పండినట్టుంటాయి కానీ యాక్చువల్గా పండవు. ఇంట్లో పెట్టిన తర్వాత 3 days కల్లా మొత్తం పాడైపోతాయి. ఇవైతే అలా కాదు, న్యాచురల్గా మాగుతున్నాయి కాబట్టి పైనుంచి స్లోగా మాగుతూ వస్తాయి. రుచి చాలా బాగుంటుంది. ఒక పండిన తర్వాత పండడానికి 4 days పడుతుంది. పండిన తర్వాత మళ్ళీ 7 days వరకు ఇంట్లో అంతే ఫ్రెష్గా ఉంటాయి, మెత్తబడకుండా అట్లా ఉండకుండా. సో ఇక్కడైతే మీరు చూస్తుంది ఈ 1.25 acres, 1 acre 25 centsలో ఇవన్నీ అరటి చెట్లు పెట్టుకున్నామండి. మధ్యలో సుమారు ఒక 300 అరటి చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ అరటి చెట్లు వేటి మధ్యలో పెట్టుకున్నామో మీకు చూపిస్తాను. అయితే 50x50 మోడల్ అండి. సుభాష్ పాలేకర్ గారి ఇన్స్పిరేషన్తో ఆయన 36x36 మోడల్ని మన విజయరామ్ గారు 50x50 మోడల్ ఎలా చెప్పారో 15 బాక్సెస్ ఉండే 50x50 మోడల్ అండి. ప్రతి 25 అడుగులకి ఒక ఫ్రూట్ మొక్క ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 25 అడుగుల మధ్యలో సెంటర్లో చూస్తే అది ఫిగ్. సో ఇదైతే ఫిగ్ ట్రీ అండి. ఇది 25 అడుగులు. మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి 25 అడుగులు కరెక్ట్గా అక్కడ దానిమ్మ మొక్క ఉంది. మళ్ళీ మీరు ఇదో ఒక బాక్స్. ఈ బాక్స్లో ఇక్కడ చూస్తే ఇది మామిడి మొక్క ఉంది. మీరు మామిడి మొక్కను కూడా గమనించవచ్చు. ఈ మధ్యకాలంలో బాగా మంగు వచ్చి ఆకుల మీద ఈ దోమ తెగులు అనేది వచ్చి మామిడి రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మన దగ్గర అయితే ప్రస్తుతానికి ఆ సమస్య ఏం లేదు. రైజ్డ్ బెడ్స్ మీద ఉంటాం. మనం రోజు ఏదైతే స్ప్రేయింగ్స్ ఇస్తున్నామో అగ్నాస్త్రం కానీ ఇట్లాంటివన్నీ, దానివల్ల ఆకులు చెట్లు అయితే బాగున్నాయి. ప్రతి 25 feetలో ఒక పండ్ల మొక్క ఉందండి. దాని మధ్యలో మనం అరటి పెట్టుకున్నాం. ప్రతి 7 అడుగులకి ఒక అరటి చెట్టు పెట్టుకున్నాం. ఒక 300 అరటి చెట్లు సుమారు ఇక్కడ ఉన్నాయి. ఒక 3 ఏళ్ళు అయ్యేటప్పటికి స్లోగా మేము తగ్గించుకుంటూ వెళ్తాం అనమాట అరటిని. ఎందుకంటే ఇది పెద్దదవుతూ ఉంటుంది. ఇది పెద్దదైనప్పుడు ఒక 20 feet ఆక్యుపై చేసిద్ది. అప్పుడు ఈ అరటి అనేది స్లోగా తగ్గించుకుంటూ అప్పటికి ఉంచుతాము. ఆ 300 అనేవి 100 చెట్లు వస్తాయి. ఆ 100 అరటి చెట్లు ప్లస్ ఈ మామిడి కానీ, దానిమ్మ కానీ, సపోటా కానీ, నేరేడులో ఒక 5 రకాలు, మామిడిలో ఒక 20 రకాలు. పాతకాలం నేను చిన్నప్పుడు కాదు, మా తాతగారు చిన్నప్పుడు కాలం వడ్డి మామిడి, రాయల మామిడి, మెట్టవలస పీచుమాను, పండూరి వారి మామిడి, ఇలాంటి పాత రకం 150 ఏళ్ల క్రితం రకాలను నేను సేకరించి ఇక్కడైతే పెంచడం జరుగుతుంది. ఈ రోజుల్లో అయితే మనం మ్యాక్సిమం చూస్తే ఒక 4-5 రకాలు, ఏదైతే ఈ బంగినపల్లి, చినరసాలు, దశేరి, కేసరి, అల్ఫోన్సా ఇలాంటివి తప్పితే ఈ మధ్యకాలం వియత్నాం నుంచి, థాయిలాండ్ నుంచి వస్తున్న నామ్డాక్ మై, జపనీస్ వెరైటీ అట్లాంటివి ఎక్కువ వస్తున్నాయి. కానీ ఇలాంటి పాత మన జాతులకైతే ఆ ప్రాచుర్యం అనేది దురదృష్టవశాత్తు మనం తగ్గించుకుని కోల్పోతున్నాము. కానీ వీటిల్లో పండూరు వారి మామిడి ఇలాంటివన్నీ తింటే వాటి ముందు మిగతా బయట జాతులు అనేది బలాదూరు. నేనైతే చెప్తాను నా టేస్ట్. అలాంటి జాతుల్ని నేనైతే ఇక్కడ సేకరించి ఇక్కడ డెవలప్ చేసుకుంటూ మేము పెంచుతున్నాము. ఇదైతే మా బోర్డర్ చుట్టూత సీతాబల్ అండి. సీతాబల్లో మీకు ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు బయట మార్కెట్లో NMK1 గోల్డ్ అని వస్తుంది.
అంటే 50 ఇయర్స్ 40 ఇయర్స్ బ్యాక్ డెవలప్ చేసింది అయినప్పటికీ చాలా మంచి వెరైటీ ఇది, చాలా స్వీట్గా ఉంటుంది. అడవిలో పండిన కాయలకి సమానంగా ఉంటుంది. మీరైతే ఇప్పుడు ఇదైతే సమ్మర్లో కాబట్టి ఆ లీవ్స్ అన్నీ డ్రాప్ చేసుకుంటూ ఉంటుంది, షెడ్ చేసి. ఇది ఒక చనిపోయినట్టు ఫీలింగ్ ఇచ్చిద్ది. కానీ మళ్ళీ తిరిగి ఒక వర్షం చినుకు పడంగానే దాని అంతటికదే మొత్తం మంచిగా గ్రీన్గా గుబురుగా, దీనికి వర్షం నీళ్లతో పెంచగలిగే మొక్క అండి. నాకున్న మొత్తం తోటలో దాదాపు ఒక 30 నుంచి 50 రకాలు పండ్ల మొక్కలు కానీ కూరగాయలు కానీ అన్నిటితో పోలిస్తే ఈ సీతాఫలం అనేది బెస్ట్ అండి. మనకి ఏదైతే ఫామ్ డాగ్ ఇండియన్ డాగ్ లేబర్కి మెయింటెనెన్స్కి చాలా ఎలానో తక్కువ, ఇది కూడా మెయింటెనెన్స్ ఏమి చాలా తక్కువ ఉండి, పెస్ట్ ఇష్యూస్ కూడా చాలా తక్కువ ఉండి, ఓన్లీ ఒక మీలీ బగ్ అనేది వస్తుంటుందండి ఆ నాందేడి తెగులు. అది చాలా ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. ఇంక ఏ ఇష్యూస్ అనేవి రావు. వర్షాధారంగా మనకు పండిద్ది, హ్యాపీగా ఉంటుంది. నీళ్లు లేకపోయిన చోట్ల కూడా ఇది పండించుకోవచ్చు. నాకన్న వాటిలో చాలా నచ్చిన చాలా ఈజీ క్రాప్ అయితే సీతాఫలం అండి. వీలున్నంత వరకు మీ ల్యాండ్స్ కనుక సీతాఫలకి సూట్ అయితే నేనైతే సీతాఫలం సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ కూడా చాలా మంచి డిమాండ్ ఉంది. బయట ఎన్ఎంకే గోల్డ్ తిని దాంట్లో కాయ రుచి లేదని నా దగ్గర చాలామంది చెప్తున్నారు. వీటికి మాత్రం మంచి డిమాండ్ ఉందండి. ఇది ప్రతి అక్టోబర్లో నేను ఒక క్రాపే తీస్తాను. దీన్ని 2 క్రాపులు తీయచ్చు. సమ్మర్లో నీళ్లు పెట్టి ఒక క్రాపు, అక్టోబర్ నుంచి జనవరి దాకా ఇంకో క్రాపు. కానీ నేనైతే మనకి సమ్మర్లో నీళ్లు పెట్టి అలా చేస్తే కాయ సైజ్ అనేది తగ్గిపోతుంది. మనం అందుకని సంవత్సరానికి ఒక క్రాపే తీస్తాం. అక్టోబర్లో సీజనల్గా న్యాచురల్గా అక్టోబర్ నుంచే తీస్తాము. అదైతే మంచి సైజు కూడా ఉంటుంది, స్వీట్నెస్ అనేది కూడా చాలా బాగుంటుంది. బార్డర్ చుట్టూతా మేము దాదాపు 200 మొక్కలు పెట్టామండి. 8x8, ప్రతి 8 అడుగులకి ఒక సీతాఫలం మొక్క అయితే ఉంది. మెయిన్ దీన్ని ప్రధానంగా బార్డర్ వైపు మేము వేసుకోవడానికి గల కారణం గాలులు. మీరు చూస్తుంటే మనం ఇప్పుడు మార్చి నెలలో ఉన్నాం, ఇప్పటి నుంచి గాలులు అనేవి విపరీతంగా వస్తాయి. ఈ గాలుల వల్ల మాకు అరటి చెట్లు అనేవి చాలా పడిపోయినాయి, డ్యామేజ్ అనేవి చాలా అయినాయి. సో ఇది కనుక కొంచెం పెద్దదైతే ఇంకొక 1 ఇయర్ అట్లా పెద్ద అయిన తర్వాత ఇక నాపుద్ది ఉద్దేశంతో మేము వీటిని వైపు పెట్టుకోవడం జరిగింది. మాకైతే క్రాప్ పరంగా కూడా చాలా సాటిస్ఫైడ్ అండి సీతాఫలం మాత్రం. చూడాలి నెక్స్ట్ 1 ఇయర్ అయిన తర్వాత ఇది ఎంతవరకు గాలి నాపుతుందో మేమైతే చూసుకోవాలి. పండ్ల మొక్కల్లో ఇది ఫిగ్ అండి. ఫిగ్లోనే మాకు 2-3 రకాలు ఉన్నాయి. టర్కీ, డయానా ఇలా కొన్ని రకాలు ఉన్నాయి. అంజీర్ అనేది మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు. ఇది కనుక మన కాయ మనకి ఏదైతే అంజీర్ అనే డిస్క్ రూపంలో డ్రై ఫ్రూట్ షాప్లో అమ్ముతారో ఆ రకం అండి. ఇది పండింది తింటే అసలు ఆ కాయ అప్పటికప్పుడు పండి ఫామ్కి వచ్చినప్పుడు తింటే ఆ రుచే వేరు అసలు. అలాంటి వాటి కోసమే మేము ఈ ఫామ్ హౌస్ అనేది నేను డెవలప్ చేసుకోవడం జరిగింది. అది మనం బయట మార్కెట్లో కొనాలనుకున్నా కూడా ఇలాంటి వెరైటీస్ మనకి ఫ్రెష్వి, న్యాచురలీ రైపెండ్, దేశవాళీ అనేవి మనకి నేటివ్ వెరైటీస్ దొరకట్లేదు కాబట్టి మేము ఇది పెంచుకోవడం జరిగింది. ఇదైతే ఫిగ్ అండి. మీరు చూడొచ్చు లోపలైతే కొంచెం జ్యూసీగా పింక్ కలర్లో ఉంటుంది. ఇది ఏదో చిలుకలు కానీ పక్షులు కానీ కొట్టేసింది. తింటే మాత్రం చాలా మంచి స్వీట్నెస్ అయితే ఉంటుంది, చాలా స్వీట్గా అయితే ఉంటుంది. ఇదైతే ఒక 5 నుంచి 7 చెట్లు పెట్టుకోవడం జరిగింది. 25 అడుగుల దూరంలో ట్రిమ్మింగ్ చేసుకుంటూ మరీ హైట్ వెళ్ళిపోకుండా ప్రూనింగ్ చేసుకుంటూ సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఇట్లా ప్రూనింగ్ చేసుకుంటూ మేము ఇది పెంచుకుంటున్నాము. మా టోటల్ ఫామ్లో ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తొలకరలో మేము జూన్లో ప్రూనింగ్ అనేది చేస్తాము. ప్రతి చెట్టుకి సీతాఫలకి కానీ మామిడికి కానీ దీనికి కానీ జామకి కానీ అన్నిటికీ ప్రూనింగ్ అనేది మాత్రం చేస్తాం. ప్రూనింగ్ చేసిన తర్వాత మేము పుల్ల మజ్జిగ ఇంగు ద్రావణం అనేది కొడతాము ఫంగిసైడ్గా. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైతే గాయం తగిలిద్దో ప్రూనింగ్ ఇట్లా కొట్టేసినప్పుడు కొమ్మ నరికినప్పుడు దీనికి గాయం తగిలిద్ది. ఆ గాయం తగిలినందువల్ల ఆ పచ్చి మీద బయట ఫంగస్ స్పోర్స్ అనేవి దీనికి అటాక్ అయ్యి కొన్నిసార్లు చెట్టు మొత్తం చచ్చిపోతుందండి. ఇప్పుడు మామిడిలో నేను చాలా వింటూ ఉంటాను, ప్రధానమైన సమస్య మ్యాంగో డైబ్యాక్, అంటే ఎండు తెగులు అంటారు మామిడిలో. ఆ ఎండు తెగులు ప్రధానంగా రావడానికి కారణం ఇదేనండి. ప్రూనింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే ఇలాంటి ఫంగస్ అటాక్ జరిగినప్పుడు ఆ ఎండు తెగులు అనేది వస్తూ కాయ పైనుంచి చెట్టు పైనుంచి కింద దాకా ఎండిపోతూ ఉండి ఒక 3 నెలల వ్యవధిలో చనిపోతుంది, పూర్తిగా చనిపోతుంది. దానివల్ల నేను ఫార్మింగ్లో ఒక ఫ్రెండ్స్కి 2-3 చోట్ల పెట్టించిన చోట కూడా 80% మార్టాలిటీ అయితే ఉంది.
అంటే ఒక 30 చెట్లు పెడితే దాదాపు 25 చెట్ల వరకు చనిపోయినాయి. సో అది మాత్రం మీరు ప్రూనింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ప్రతి నెల ఫంగిసైడ్ మాత్రం కొట్టుకోవాలి. లో టాక్సిక్ మనకు అందరికీ ఈజీగా అందుబాటులో ఉండేది నాటు ఆవు పుల్ల మజ్జిగ మంచి ఇంగువ ద్రావణం. మంచి ఇంగువ ద్రావణం అంటే ఎల్జీ ఇంగువ అలాంటిది కాదండి. మార్కెట్లో మంచి ఇంగువ దొరుకుతుంది, మంచి ఘాటు ఉండేది. ఆ ఇంగువ ఫంగిసైడ్గా పనిచేస్తుంది. ఈ రెండు కలిపి కనుక మనం కొడితే 30 ml ప్రతి లీటరు మజ్జిగ, ఒక 20 లీటర్లకి ఒక 20 grams ఇంగువ, ఈ రెండు కలిపి కనుక మనం కొడితే మంచి ఫంగిసైడ్గా కనిపిస్తుంది. లేదు మనకి మొక్క చనిపోతుంది, చనిపోయే స్టేజ్కి వచ్చింది, మొత్తం ఫంగిసైడ్ చచ్చిపోయింది, మనం ఇంకా ఈ వీటిల్లో రికవర్ చేయలేని పరిస్థితుల్లో బ్లూ కాపర్ అని ఉంటుందండి. మనకి అది ఆర్గానిక్ అప్రూవ్డ్. టాటాలో అయితే బ్లైటాక్స్ బ్లూ కాపర్ అని ఉంటుంది. ఆర్గానిక్ సర్టిఫికేషన్కి వెళ్ళినప్పుడు మనకి అప్రూవల్ కూడా వస్తుంది. దాన్ని అయితే కెమికల్ ఫంగిసైడ్లోకి ఉంటుంది, కానీ అది ఆర్గానిక్ కెమికల్, ఆర్గానిక్ అప్రూవ్డ్. అది వాడితే కనుక మనకి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. చచ్చిపోయే మొక్క ఫంగస్ వల్ల, ఆ ఫంగస్ అటాక్ వల్ల చచ్చిపోయే మొక్కను కూడా మనం రికవర్ చేయొచ్చు. మీకు అది బయట కెమికల్ షాప్లో దొరుకుతుంది. టాటా బ్లూ కాపరు. సాఫ్ ఉంటుంది, సాఫ్ కార్బన్డిజము అవి ఉంటాయి. అవి కెమికల్ నాట్ ఆర్గానిక్ అప్రూవ్డ్. ఇది బ్లూ కాపర్ అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ఇది అప్రూవ్డ్. మనకి లో టాక్సిక్. అసలు వీటి వల్ల ఏం ఇబ్బంది జరగదు. మైలుతత్వం అంటారు మనకి, ఏదైతే మొక్కల కింద మొదల నుంచి మైలుతత్వం అని పెడతారో అది దానికి జాతికి సంబంధించిందండి ఈ బ్లూ కాపరు. న్యాచురల్ కాంపౌండ్. దానివల్ల పెద్ద ఇబ్బంది అసలు మనకి ఏమీ ఉండదు చెట్లకి. రోజు మనం ఖచ్చితంగా మంత్లీ ఒకసారి కనుక పుల్ల మజ్జిగ స్ప్రే చేసుకుంటే ఆ స్టేజ్కి వెళ్ళవసరం లేదు. ఒకవేళ పుల్ల మజ్జిగ ఇంగువ ద్రావణం స్ప్రే చేసుకునే పరిస్థితుల్లో మీరు ఆ బ్లూ కాపర్ అనేది ఖచ్చితంగా మీరు వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఎంత ఆర్గానిక్ చేసినా కూడా. ఎందుకంటే మన ప్రాంతాన్ని బట్టి ఈ అటాక్స్ అనేవి ఉంటాయి. సో అది నేను ఈ మ్యాంగో డైబ్యాక్ డిసీజ్లో మీకు చెప్పదలుచుకున్నానండి.